హే క్యూటీస్! మన బ్రెడ్ బైట్ సిరీస్‌లో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గిల్ట్ ఫ్రీ ఎగ్ పఫ్స్ అనమాట. మీలో ఎగ్ పఫ్స్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడులా కాకుండా కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయా అనమాట. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని చక్కగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే ఆలివ్ ఆయిల్‌తో రీప్లేస్ చేయొచ్చు ఇక్కడ. నేను ఇక్కడ 1-2 ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా కొంచెం పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అవాయిడ్ చేశాను. కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం దగ్గరకి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత 2-3 ఎగ్స్ ఇలా తీసుకొని చక్కగా బాయిల్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇక్కడ మనకి రైస్ పేపర్స్ అనమాట. మనకి బయట డిపార్ట్మెంటల్ స్టోర్స్‌లో కూడా దొరుకుతాయి. అవి ఇలా చక్కగా మధ్యలో కట్ చేసుకొని వాటర్‌లో పెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతాయన్నమాట. ఒక 10 సెకండ్స్ సరిపోతుంది. దాని తర్వాత పైన ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని, ఎగ్ పెట్టేసుకొని మైదా ఆర్ గోధుమ పిండితో మనం చేసుకున్నప్పుడు ఎలా అయితే మనం రోల్ చేసుకుంటామో సేమ్ అలానే పఫ్ షీట్స్ బదులుగా ఈ రైస్ పేపర్స్‌ని తీసుకుంటే కొంచెం హెల్తీ అనమాట. ఇలా క్లోజ్ చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. నేను ఫస్ట్ టైమ్ పెట్టినప్పుడు కింద కొంచెం కూడా ఆయిల్ రాయలేదనమాట. అందుకే కింద స్టిక్ అయిపోయింది. సో, సెకండ్ టైమ్ పెట్టినప్పుడు చక్కగా ఇలా ఆయిల్ కొంచెం బ్రష్ చేసి పైన ఇలా ఎగ్ పఫ్స్ పెట్టేసుకుంటే మనకి కరెక్ట్‌గా క్రిస్పీగా చాలా బావుంటాయన్నమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఫాలో ఫర్ మోర్. బై బై.